నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. మహాదేవ. అయితే గురువుగారు ఈ మధ్యన నేను ఎక్కడో ఒక చోట చూసా, మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఈసారి అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి శ్రావణ మాసంలో కొన్ని రాసుల వారికి ఏదో గండం ఉంది అంటున్నారు. నిజంగా అందులో వాస్తవికత ఉందంటారా? కొన్ని రాశుల వారికి కొంత గండము అని కాదు కానీ వీరిని ఏదో భయపడడం అనేటువంటిది కాదు కానీ ఇక్కడ గ్రహాల మార్పులు ఉన్నాయి. ఇక్కడ గ్రహాల మార్పుల మూలకంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితితో పాటు సూర్యుడు మనకు ప్రతిరోజు కూడా కనబడేటువంటి భగవంతుడు కనుక, మరి ఆదివారము అమావాస్య వచ్చింది కనుక కొందరికి ఇబ్బంది. ఇప్పుడు మేషరాశి వారికి ఉదాహరణకు ఆదివారము ఘాతవారం, ఇట్లా వీరికి కొన్ని పనుల రీత్యా ఇబ్బందికరాలు ఇట్లా కనుక మనం ఒకసారి ఏ రాశుల వారికి బాగా లేదు అనేది డిస్కస్ చేసిన తర్వాత ఏ రాశుల వారికి బాగుంది అనేటువంటిది చూద్దాం. ఇక్కడ భయపెట్టడం కాదు, జస్ట్ అవేర్నెస్. ఏమైనా ఉంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అంతే. ఇక్కడ బుధుడు మారుతున్నాడు, శుక్రుడు మారుతున్నాడు, ఎట్ ద సేమ్ టైం సూర్యుడు కూడా ప్రజెంట్ గా ఉండేటువంటి తన కర్కాటకంలో నుండి సింహరాశి తన సొంత స్వక్షేత్రానికి రాబోతుంది. దీంతో పాటుగా మరి ఆదివారం రోజు ఏర్పడినటువంటి యొక్క అమావాస్య ప్రభావం కూడా కొంత ఉంటుంది. పుష్యమి నక్షత్రము కనుక మరి పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు, ప్రత్యధిపతి బృహస్పతి, ఇట్లా కనుక కొంచెము ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే బుధుడు మనకు ఆగస్టు 8వ తేదీలో మార్పు ఉంది. అదేవిధంగా మకా నక్షత్రం మొదటి పాదంలో సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతున్నది. శుక్రుడు ఆగస్టు 11వ తేదీ బుధవారం రోజున మధ్యాహ్నం 11:32 ఉత్తరా నక్షత్రము 2వ పాదం అందు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మరి సూర్యుడు కూడా తన సొంత రాశి అయినటువంటి సింహంలో చక్కగా కూడా మకా నక్షత్రం 1వ పాదంలో ఆగస్టు 16, 17 రోజు తెల్లవారుజామున 1:17 మార్పు. ఇంకా బుధుడు కూడా తన సొంత రాశి అయినటువంటి కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రంలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఇది ఇక్కడ అమావాస్య ఆదివారము చక్కగా పుష్యమి నక్షత్రము కలవడము గమనిస్తే గనుక ఆదివారానికి మనకు అధిపతి అయినటువంటి యొక్క సూర్య భగవానుడు అని చెప్పి మనం ముందుగానే చెప్పుకున్నాం కనుక ఇతను ఆత్మకు కారకుడు. ఓకే, ఇక్కడ మరి అమావాస్య తిథి పితృదేవతలకు ఎంతో కూడా ప్రీతికరమైనటువంటిదని మనకు శాస్త్రంలో ఉంది. మరి ఇక్కడ పుష్యమి నక్షత్రానికి అధిపతి అయినటువంటి శని భగవానుడు, శని సూర్యుని పుత్రుడు అని కూడా మనకు శాస్త్రం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ రవి శని ఇద్దరిని కూడా శత్రువులుగానే మనము పరిగణలోకి తీసుకొని చెప్తూ ఉన్నారు ఇక్కడ కనుక మరి ఆయన కారకత్వాలు ఇక్కడ మనసు ఆత్మ రెండింటికి సంబంధించినటువంటి కారకత్వాలు ఉంటవి కనుక కొంత ముఖ్యంగా ఏమిటి అంటే శత్రువులు పెరగడము. ఇక్కడ ఏమిటి అంటే కారకత్వం మనకు ఆయుఃకారకుడు శని భగవానుడు, విరోధాలు, కష్ట నష్టాలు, కొంత సేవింగ్స్ దూరం చేయడము, దురాచారాలకు పాల్పడేటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం, దురాచారాలు ఎన్నో అవుతున్నవి. వారికి ఇలా మూర్ఖత్వంగా ఉండేటువంటి పరిస్థితి. కొందరు ఎంత చెప్పినా కూడా వారి మాట వారే వినరు. అవమానాలు జరిగేటువంటి పరిస్థితులు. ఇక్కడ పోలీసు శాఖకు సంబంధించినటువంటి శిక్షలు ఏమైనా పడడము, మద్యపానానికి ఎక్కువ కూడా గురి అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ముఖ్యంగా కూడా ఎవరికైతే గోచార రీత్యా ఇది చాలా ఇంపార్టెంట్. గోచార రీత్యా ఏలినాటి శనిలో కానీ, అష్టమ శనిలో కానీ, అర్ధాష్టమ శనిలో కానీ, సప్తమ శనిలో కానీ ఉన్న చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. రెండవది సూర్యుడు శని పరస్పరం చూసుకున్న, సూర్యుని ఇంట్లో శని ఉన్నా, శని ఇంట్లో సూర్యుడున్నా, గురు రాహుల కలయిక ఉన్నా, ఇప్పుడు ఈ మార్పు వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ముఖ్యంగా కూడా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, కన్యా రాశి,
తులారాశి. మనకు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కారణంగా ముఖ్యంగా ఈ యొక్క 5 రాశుల వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా కూడా, విన్నరా? కనుక మేషరాశి, వృషభము, సింహము, కన్య, తుల 5 రాశులు. ఇక ప్రతిమ ఏమిటి? మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, అదేవిధంగా మనకు వృశ్చిక రాశి, ఇటు ధనస్సు రాశి, ఇటు మకర రాశి, కుంభరాశి, మీనరాశి. సూపర్. ఏవైతే మీ ఇక్కడ మీ దశలు అంతర్దశలు చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకు నేను వేరే ఛానల్లో వీడియోస్లో చెప్పి ఉన్నాను, 6 అక్షరం బాగాలేదు అని చెప్పిన ఒక వీడియోనే నేను చేశాను. 6 అక్షరం కానీ, ప్రాక్షరం కానీ, లేదా ప్రసాద్ కానీ, ఇలా ఉండేటువంటి వారికి కొంచెం పేర్లు బాగాలేవు అని చెప్పిన. మరి వారి జాతకరీత్యా మంచి దశలు ఉన్నప్పటికీ కూడా కొందరు బాగాలేరు. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు రాజు తరుణ్ హీరో ఉన్నాడు, తన సంగతి ఇప్పుడు తన జాతకం కూడా నాకు తెలియదు. గత 3 నెలల క్రితమే నేను వీడియో చేసి ఉన్నా. 3 months అయింది నేను వీడియో చేసి. 6 అక్షరం బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యకాలం నాకు తెలిసిన 2-3 కూడా 6 అక్షరంలో ఉన్న వాళ్ళు బాగాలేరు. దీని తర్వాత టీ అక్షరం, టీతో మొదలయ్యేటువంటిది కానీ, తీర్థ్ కానీ, తరుణ్ కానీ, ఇలా ఉండేటువంటి వారు, జ్యోతి కానీ, విన్నరా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి దయచేసి. ఈ హెల్త్ ఇష్యూస్ కానీ, లేదా శత్రువులు పెరగడం, ముఖ్యంగా శత్రువులు పెరగడం కానీ, లేదా అవమానాలు జరగడం కానీ ఇలా జరుగుతూ ఉన్నది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్గా ఉండండి. ఏది ఏమైనప్పటికీ కూడా యద్భావం తద్భవతి. ప్యూర్ హార్ట్గా అమ్మవారిని పట్టుకొని, అమ్మవారి పాదాల దగ్గర ఉండేటువంటి నవగ్రహాలు, వాటితో మీరేం బాధపడాల్సిన అవసరం లేదు కనుక తప్పకుండా అమ్మవారి యొక్క పాదాలను శరణు వేడండి, మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా మీ దశలు అంతర్దశలు అయితే ఇంపార్టెంట్. కర్మ అనేది అనుభవించాలి. మీరైనా, నేనైనా, ఎవరైనా. సద్గురుకే తప్పలేదు. అంత ఈషా ఫౌండేషన్ సద్గురు గారికే పాపం ఆపరేషన్ అయింది. అంటే కర్మను ఎవరు తప్పించుకోలేరు, కానీ ఎంతో కొంత. అయితే ఈ 5 రాసుల వారికి కాస్త బాలేదన్నారు కాబట్టి ఒక చిన్న పరిహారం కూడా ఇవ్వండి. 5 రాశుల వారు కూడా ఖచ్చితంగా కూడా ప్రతి శనివారము ఆవ నూనెతో రావి చెట్టు వద్ద దీపారాధన చేయండి ప్రతి శనివారం. ఆదివారం వచ్చేసి గోధుమ పిండి, అదేవిధంగా అందులో కొంత బెల్లము, కొంత పాలు, పచ్చి పాలను కలిపి ముద్దగా చేసి దీన్ని ఒక స్టూల్ మీద పెట్టండి. స్టూల్ మీద పెట్టి దాని చుట్టూ కూడా ఒక 11 ప్రదక్షిణాలు తిరగండి. ఆ యొక్క ముద్ద చుట్టూ 11 ప్రదక్షిణాలు తిరిగి లైట్గా పసుపు కుంకుమ వేసి దాన్ని 2 చేతులను కూడా పట్టుకొని ముసలి ఎద్దుకు తినిపియండి. నాట్ ఆవు. ఎద్దు ఎక్కడ ఉంటే ఎద్దుకు తినిపియండి. లేదు అనుకుంటే కుక్కలకు పెట్టండి. ఇంటి వద్ద ఉండేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఇది. చాలా ఎనర్జీ ఫామ్ అవుతుంది చేసినట్టు. అద్భుతమైన పరిహారాన్ని ఇచ్చారు గురుగారు, నిజంగానే థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి ముఖ్యంగా ఈ అమావాస్య తర్వాత 5 రాసుల వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది. మరి అందరి కోసం అమోఘమైన పరిహారాన్ని అందించారు. సో డెఫినెట్ గా వీడియో మొత్తం చూసిన వారికి ఆ పరిహారం కూడా అర్థమవుతుంది కాబట్టి అదంతా ఫాలో అయ్యి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే గురువు గారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి పూజలు, హోమాలలో మీరు కూడా పాల్గొనాలి. వాటికి సంబంధించిన వివరాలు కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం.